నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 70కి పైగా ట్రాక్టర్లతో అన్నదాత సుఖీభవ సంఘీభావ ర్యాలీ. అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్న హోంమంత్రి అనిత. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. ఏఎంసీలకు పూర్వ వైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడి. ఉప ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడంలో ఎస్సీసీ పూర్తిగా విఫలమైందన్న మాజీ మంత్రి శైలజానాథ్. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. రైతులను అన్ని విధాలుగా ఆదుకోవడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకోసం సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిపాలన సాగిస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం అమలు సందర్భంగా విజయోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం నుంచి వెంకటాపురం వరకు సుమారు 5 కిలోమీటర్ల మేర 70కి పైగా ట్రాక్టర్లతో నిర్వహించిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. అనంతరం వెంకటాపురంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ రంగం ఆధునీకరణకు, ప్రకృతి సేద్యానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తుందని తెలియజేశారు. పొలంలో విత్తనాలు చల్లడం, పంటకు ఎరువు వేయడం, పురుగు నివారణ మందులు పిచికారీ చేయడం కోసం రైతులకు రాయితీపై డ్రోన్లు అందిస్తున్నదని తెలియజేశారు. అన్నదాత సుఖీభవ కింద ఈరోజు మనకి డబ్బులు పడి, అదేవిధంగా ఎస్రాయవరం మండలంలో 9,975 మందికి 6,64,00,000 రూపాయలు ఈ మొదటి విడతలో భాగంగా ఈరోజు అన్నదాత సుఖీభవ కింద పడింది. ఈ రోజు డబ్బులు వేయటమే కాదు, మీరు అబ్జర్వ్ చేసుకుంటే విత్తనం వేసిన దగ్గర నుంచి భూసార పరీక్షలు చేసి, విత్తనం వేసిన దగ్గర నుంచి మళ్ళా పంట తిరిగి మీ చేతికి వచ్చి కొనుగోలు కేంద్రాల్లో వెళ్ళేంత వరకు కూడా ఈరోజు ఎన్డీఏ కూటమి మీ వెనకాతల నుండి నడిపించే బాధ్యత తీసుకుంది. ఇంతకు ముందు భూసార పరీక్షలు అంటే ఏమో తెలియలేదు, విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఏంటో తెలియలేదు. కానీ భూసార పరీక్షలు చేసి ఏ భూమిలో ఏ పంట వేస్తే ఎంత పంట పండుతుంది, దానికి సంబంధించి మనం ఏం చేస్తే, ఏ ఎరువులు ఇస్తే, ఏ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తే పంట బాగా పండుతుంది అని వ్యవసాయ అధికారుల చేత మీ అందరి దగ్గరికి పంపించి విత్తనాలు కూడా పంపిణీ చేయడం జరిగింది. విత్తనాలు పంపిణీ చేసి మీరందరూ కూడా నాట్లు వేయడానికి సిద్ధపడిన తర్వాత నుంచి కూడా ఎటువంటి ఎరువులు వాడాలి, ఎటువంటి మీకు స్ప్రే చేసినప్పుడు ఎటువంటి మందులు స్ప్రే చేయాలి, ఎటువంటి పంటకి ఎటువంటి పురుగు వస్తుంది, ఆ పురుగుకి ఏ మందు వేయాలి అన్నది కూడా మనకి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి రైతుకి వచ్చిన ప్రతి రైతుకి కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, సాధారణంగా ఒక రైతు ఒక ఎకరం కనుక మందు పిచికారీ చేయడానికి, చేతితో కనుక మందు పిచికారీ చేయడానికి బాడీ వాన్ కెమెరాస్, ఆ బాడీ వాన్ కెమెరాస్ కూడా కండక్టర్లకి కూడా పెట్టే పరిస్థితి. ఎందుకంటే చాలా మంది ఆడవాళ్ళు కండక్టర్లుగా ఉంటారు, చాలా మంది కొంతమంది దాడులు చేసే పరిస్థితులు కూడా వస్తుంటాయి. అటువంటి రక్షణ కూడా ఒక ధ్యేయం. ఇదే కాకుండా ఫ్లో పెరుగుతుంది కాబట్టి కాంప్లెక్సెస్ లో కూడా ఏదైతే వాష్రూమ్స్ అని, వాళ్ళ క్యాంటీన్లు అని అవన్నీ కూడా నీట్ గా ఉంచాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అంటే ఒక పథకం ఏర్పాటు ఎందుకు ఇవన్నీ చెప్తానంటే, మీరేమనుకుంటారు, అమ్మ ఎందుకు ఫ్రీ బస్ ఇచ్చేవచ్చు కదా, ఇచ్చేసిన తర్వాత ఇన్ని ఆలోచన చేసుకోవాలి. మీ రక్షణ ఆలోచన చేసుకోవాలి, మీ కన్వీనియంట్ ఆలోచన చేసుకోవాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆలోచన చేసుకోవాలి, బస్సులు ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఆలోచన చేసుకొని ఏదైనా ఆ రోజు మాట ఇచ్చాం కాబట్టి చేయాలి అని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకు వచ్చి ఆగస్టు 15వ తారీఖున స్వాతంత్ర దినోత్సవం రోజు మీ అందరికీ కూడా ఆ రోజు ఒక కానుకగా ఇచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తా ఉంది. ఈ రోజు అన్ని విధాలుగా ఈ రోజు మీ అందరికీ తెలిసి ఇందాకే చెప్పారు, గత 30 సంవత్సరాల నుంచి ఉపరాపల్ నుంచి వెంకటాపురం వెళ్ళే రోడ్ లేదు. ఆ రోడ్డు నేను ఇంతకు ముందు ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా రోడ్ లేదు. చాలా సందర్భాల్లో మనం పెట్టడానికి ట్రై చేశాం, మిగతా అన్నింటి మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేశాం, కానీ దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాం. ఈ రోజు మళ్ళీ అవకాశం వచ్చి మీ అందరికీ ఆ రోజు మాట ఇచ్చాను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో, అమ్మ డెఫినెట్ గా మీకు ఆ రోడ్డు వేయిస్తాను అని. అటు ఉపరాపల్లిలో ఆల్రెడీ మాట ఇచ్చాను, ఇక్కడికి వచ్చి మీకు మాట ఇచ్చాను. అందుకే సంవత్సరం లోపే గెలిచిన తర్వాత సంవత్సరం లోపే ఆ రోడ్డు కూడా వేయించిన బాధ్యత కూడా తీసుకున్నాం. ఇంకా నా వైపు చాలా కోపంగా చూస్తాడు అనుకుని ఈ కార్యక్రమానికి ఎలాగైనా రావాలనే ఉద్దేశంతో ఈ రోజు మళ్ళీ విజయవాడ నుంచి ఇక్కడికి రావడం, ఈ కార్యక్రమం మీ అందరినీ చూస్తే మళ్ళీ ఇప్పుడు విజయవాడలో రేపు కొద్దిగా మీటింగ్కి మళ్ళీ నేను ఎక్కడికి అటెండ్ అవ్వాలి. గత ప్రభుత్వ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని,
కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ ఏఎంసీలో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన మార్కెట్ కమిటీ పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ ఏఎంసీకు పూర్వ వైభవం కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అన్నారు. ఎన్నికల్లో కష్టపడిన ప్రతి కార్యకర్తకు కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చి న్యాయం చేస్తుందని ఏ ఒక్కరూ అధైర్యపడవద్దని అన్నారు. ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. అనంతరం పెనుగొండ ఏఎంసీ చైర్మన్ బడేటి బ్రహ్మాజీ, వైస్ చైర్మన్లతో పాటు డైరెక్టర్లతో ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ ప్రమాణ స్వీకారం చేయించి అభినందించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక పక్కన అభివృద్ధి, మరొక పక్కన సంక్షేమ పథకాలు, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో. ఇవేమీ పట్టనట్టు కేవలం 11 సీట్లకే పరిమితంగా చేస్తే మిమ్మల్ని రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజలు తీర్పునిస్తే ఇవాళ ఇంకా అవాకులు చవాకులు మాట్లాడతాం. కూటమిలో పార్టీల మధ్య విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తాం. చంపేస్తామంటున్నారు, నరికేస్తామంటున్నారు. మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, మీ అంతా చూస్తామంటున్నాం. కోరి పిచ్చి వేదవల్లారా, నేను ఈవేళ ఈ డయాస్ మీద చెప్తా ఉన్నా. మీరు చంపడం, నరకడం మాట దేవుడే. కూటమి కార్యకర్తల యొక్క కన్నెత్తి చూస్తే మీకు రోజు గడవడం కష్టం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. చంపడం, నరకడం కూడా కాదు, కూటమి కార్యకర్తల యొక్క ఏ పార్టీకి చెందినటువంటి కార్యకర్త వెంటుకు కూడా మీకు పిగలేరనేటువంటి విషయాన్ని వెంట్రుకు కూడా పీకలేరనేటువంటి విషయాన్ని సభాపూర్వకంగా చెప్తాం. ప్రజలు తీర్పిచ్చారు. 5 సంవత్సరాలు అక్రమంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో మీ అభిప్రాయాలు వెలుపుచ్చండి. ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఆందోళన చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో విజ్ఞప్తులు చేయండి. ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వానికి సలహాలు ఇవ్వండి. ఎలాగో ప్రతిపక్ష హోదా కూడా మీకు రాలేదు ఈ రాష్ట్రంలో. ఇవాళ మిత్రపక్షమైనటువంటి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఉన్నటువంటి పార్టీ ఇవాళ 21 స్థానాలు సాధించి కూటమిలో పార్టీ ఇవాళ 2వ అధికార పక్షంగా ఉందనేటువంటి విషయం గమనించాం. నీతి సంఘాల్లో కానీ ఏదైతే కూటమిలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రాతినిధ్యం కల్పించినందుకు ఆయనకి సభాపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుపడేలా పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికను నిర్వహించారని మాజీ మంత్రి సింగమల నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాకే శైలజానాథ్ మండిపడ్డారు. అనంతపురంలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికలను నిబంధనల ప్రకారం నిర్వహించడంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పూర్తిగా విఫలమైందని ఆక్షేపించారు. పోలీసులే టీడీపీ నాయకులతో దొంగ ఓట్లు వేయించడం ద్వారా చట్టవిరుద్ధంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఏమాత్రం చిత్తశుద్ది ఉన్నా ఎన్నికల కమిషన్ ఈ ఎన్నికలను రద్దు చేసి నిష్పక్షపాతంగా, పారదర్శకంగా మళ్లీ నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈరోజు పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎలక్షన్లు పోలింగ్ జరుగుతా ఉన్నాయి. ఇక్కడ పోలింగ్ అనే పేరే తెలుగుదేశం పార్టీ అట్లాగే బీజేపీ పార్టీ ఇద్దరు కూడా అంటే కూటమి ప్రభుత్వం ఈ రోజున పోలింగ్ పేరుతో ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు మీద దహనం చేస్తా ఉన్నారు అని చెప్పడానికి బాధపడతా ఉన్నారు. ఇంత దుర్మార్గమైన ప్రక్రియ అసలుకి ఇన్ని సంవత్సరం 2-3 దశాబ్దాల రాజకీయ కాలంలో చూసిన పరిస్థితి లేదు. చివరికి ఎంత అధికార దుర్వినియోగం జరుగుతుంది అక్కడంటే మామూలుగా ఉన్న రూల్స్ కూడా పాటించకుండా పోలింగ్ బూతులు ఎవరికీ చెప్పకుండా మార్చడం, ఓటర్లని ఓటు వేయడానికి రానియకుండా ఆపడం. అంతెందుకు ఇంకా గట్టిగా చెప్పాల్సి వస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఏం చేయాలనుకుంటుంది ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని అది ఏం చేయాలనుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. అంత విచ్చలవిడిగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మూకలన్నీ గ్రామాల మీద పడి విచ్చలవిడిగా దౌర్జన్యం చేస్తూ ఉంటే, ఓటర్లని ఓటు వేయకుండా భయపడిస్తూ ఉంటే, ఇండర్లో నుంచి బయటకు వస్తే మీ అంతు చూస్తామని చెప్తా ఉంటే, చివరికి అక్కడ ఎమ్మెల్సీని కొడితే కూడా దిక్కు లేదని బహిరంగంగా మాట్లాడుతూ ఉంటే సగటు ఆంధ్రప్రదేశ్ ఓటరు కానీ ప్రజాస్వామ్యవాదులు కానీ ఆశ్చర్యపోవడం కాదు, భయపడతా ఉన్నారు. భవిష్యత్తు గురించి ఈ చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం చేతిలో ఆ పార్టీ యొక్క దుర్మార్గాల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఏమవుతుందని భయపడతా ఉన్నారు.
ఏజెంట్లను లాగేస్తా ఉన్నారు. ఏజెంట్ ఓటు కూడా వేసుకుంటా ఉన్నారు. నల్లగొందిపల్లి, నల్లపెట్టిపల్లి అయితే మనుషులు బయటికి రావడానికి మారణాయుధాలు ధరించి మరి ఆఖరికి విచ్చలవిడిగా ప్రవర్తిస్తా ఉంటే ఎవరికి చెప్పుకోవాలి? ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెప్పుకుంటే మాట్లాడే వాళ్ళు లేరు. ఎలక్షన్ కమిషన్ ఆఖరి దాని కళ్ళు మాత్రమే పనిచేస్తూ ఉంటాయి. బహుశా అవి ఎంత కనిపిస్తాయో నాకు తెలియదు, కానీ దానికి చెవులు పనిచేయవు, నోరు పనిచేయదు, ఆర్డర్ ఇవ్వడానికి చెయ్యి కూడా పనిచేస్తుందో లేదో అర్థం కాని పరిస్థితి. పక్క కాన్స్టిట్యున్సీల నుంచి, వేరే ప్రాంతాల నుంచి, కామలాపురం, జమ్మలమడుగు ప్రాంతాల నుంచి విచ్చలవిడిగా వందలాది వేలాది మంది పరాయి మనుషులు పులివెందల, ఒంటిమిట్ట ప్రాంతాలు, ముఖ్యంగా ప్రత్యేకించి పులివెందల జెడ్పీటీసీ ప్రాంతంలో ఉన్నారంటే వాళ్ళు ధైర్యంగా చెప్తారు. అసలు ఎంత బాహాటంగా చెప్తా అంటే 6 గంటల నుంచి మేము వేసేసాం, 8 గంటలకు 60% అయిపోయింది. అసలు నేను పోలీసు వాళ్ళని ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. అసలు ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన, ఈ కార్యక్రమం అంటే ఏదైతే దౌర్జన్యాలు, దుర్మార్గాలు, ప్రజాస్వామ్య హననం జరుగుతూ ఉంటే దాన్ని రక్షించాల్సిన, దాన్ని కాపాడవలసిన శాంతి భద్రతలు చూసే పోలీస్ శాఖ ఏం చేస్తా ఉందో అందరికీ అర్థమవుతా ఉంది. అర్థం కాకపోవడం కాదు, ఇక్కడ అంతా అసలుకి నిజంగా మీ యొక్క అక్కడ ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తా ఉన్నారో, పచ్చరంగేసుకోకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కంటే పెద్ద ఎత్తున పనిచేస్తా ఉన్నారో, అసలు బూతుల్లో కూడా వీళ్ళపై బెదిరించే పరిస్థితి. కోనసీమ తిరుమలగా బద్దెలుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు వైభవంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. అర్చకులు శ్రీ స్వామి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. वासुदेवाय नमः प्रद्युम्नाय नमः अनिरुद्धाय नमः पुरुषोत्तमाय निशात्रनिलयाय नमः ओम प्रसिद्धगोचराय नमः ओम विष्णवे नमः ओम धनंजनकरीसाय नमः ओम वृषात्रपतये नमः ओम नमः ओम वज्रकृष्याय नमः ओम सुवत्सलासतनचसैरामचराय नमः ओम गणाय नमः ओम पद्मनाभाय ओम जगद्वैकुण्ठलोकाय नमः ओम तिरुपतिहारिणे नमः ओम परिचन्द्रगोत्रिणे नमः ओम मेघराय नमः ओम परकारभाय गुस्ताय नमः ओम देवजुप्रभुकानंद दैत्यसंगपनासने नमः ओम अनंत सरसे नमः ओम अनंताक्षाय नमः ओम अनंत चरणाय नमः ओम श्रीशैलनिलयाय नमः ओम दामोदराय नमः ओम नीलमेघवासिने नमः ओम वामदेव प्रियाय नमः ओम जनकेश्वराय नमः ओम अर्धतार्थप्रदात्रे नमः ओम विश्वतीर्थापहारिणे नमः अमरावती देवावती संयमने रक्षोवती सुर्गमने गन्धपते लगावते यशोपतट्टे विराजते इंद्राय निर्मलवर्णवायुवेर ईशानाक्ष अष्टलोकपालः परिपालते लोकालोकातर्वैते लवनैषुसला तट्ट अप्ताम्ने प्रतापते क्षेत्रे कर्मभूमन्दे कुरुक्षेत्रादि तमहुमनिरेकाय प्रतिग्वाङ्गो सदातचेतकदेवतातुरुतकचक्षुर्भीमा ब्रह्मणातिदीपराते पदपल्ले पदपट्टे पदपल्ले ఇప్పుడు కాసేపు ప్రకటనలు.